నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. మల్లన్న గెలుపుతో అందరూ భాగస్వాములు కావాలి. ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపును కాంక్షిస్తూ కొత్తగూడెంలో ముఖ్య నాయకుల పట్టభద్రుల సమావేశం ఏర్పాటు చేశారు. తీన్మార్ మల్లన్న అంటేనే మీ అందరికీ తెలుసు, పరిచయం అక్కర్లేనటువంటి వ్యక్తి. కొద్ది క్షణాల్లో వస్తున్నారంట ఇక్కడికి. మరి గతంలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో 2 పర్యాయాలు నిలిచినప్పటికీ కూడా ఓటమి చవి చూశారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా చలించకుండా, పోరాటాన్ని ఆపకుండా ఒక పోరాట యోధుల్లాగా గత ప్రభుత్వం మీద ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు, బార్కరాల పోసెట్టి అని. ఆ బార్కరాల పోసెట్టి ప్రభుత్వం పైన పోరాడి ఎక్కడ కూడా అలసిపోకుండా, అరెస్టులైనా కేసులైనప్పటికీ కూడా భయపడకుండా పోరాటంలో నిలిచినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనము చదువుకున్న వాళ్ళము, డిగ్రీలు పూర్తయినటువంటి విద్యార్థులు కానివ్వండి, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు అందరూ కూడా ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే తప్పకుండా నిరుద్యోగుల యొక్క సమస్యల గురించి, అది ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, ఇప్పుడు మనది ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలిచి నిరుద్యోగుల సమస్యల గురించి, ఉద్యోగుల సమస్యల గురించి పోరాటం చేస్తారు. శాసన మండలిలో ఆయన గళాన్ని విప్పుతారు. కాబట్టి తప్పకుండా మీరందరూ, మనమందరము మరి తీన్మార్ మల్లన్న